నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఐకాన్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ చేతులు దాటిన అద్భుత అవకాశం. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ రాక ప్రీతి ముకుందన్ ఎందుకు నో చెప్పింది? సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్, అవును ఒక్క ఛాన్స్ ఒక జీవితాన్ని, కెరియర్ ను పూర్తిగా మార్చేస్తుంది. అది కూడా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఐకాన్ స్టార్ కాంబినేషన్ లో వచ్చే అవకాశం అయితే ఇక ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక సువర్ణ అవకాశాన్ని, ఒక ఊహించని మెగా ప్రాజెక్ట్ ను చేజేతులా వదులుకుంది ఒక యువనటి. ఇప్పుడు అదే విషయం టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో మనకందరూ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు రికార్డులు తిరిగి రాయాల్సిందే. అలాంటి అల్లు అర్జున్ హీరోగా కాలీవుడ్ స్టార్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాక అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అత్లీ గారు. అయితే ఈ రాకా సినిమాలో ఒక అతి ముఖ్యమైన కథను మలుపు తిప్పే కీలక పాత్ర కోసం చిత్ర బృందం చాలా కాలంగా వెతుకుతుంది. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన, ఇటీవల బ్లాస్ట్ చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ దర్శకుడు అట్లీ సంప్రదించారు. అయితే అంత పెద్ద ఆఫర్ ను ప్రీతి ముకుందన్ రిజెక్ట్ చేసిందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాను, అట్లీ లాంటి టాప్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ను ఈ చిన్నది ఎలా వదులుకుంటుంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా దర్శకుడు అట్లీ స్వయంగా ఈ విషయంపై స్పందించారు. ప్రీతి ముకుందన్ నటిస్తున్న తమిళ్ రొమాంటిక్ కామెడీ చిత్రం హృదయం మురళి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు అట్లీ ముఖ్య అతిథిగా వచ్చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ప్రీతి ముకుందన్ రాకా ఛాన్స్ మిస్ చేసుకోవడం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టారు. ఇక ఈ ఈవెంట్ లో అట్లీ మాట్లాడుతూ, నేను ప్రీతి ముకుందన్ నటనకు చాలా పెద్ద అభిమానిని. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ స్కిల్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రాకా సినిమాలో ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం మొదట నేనే స్వయంగా ఆమెను సంప్రదించాను. ప్రీతి కూడా ఆ క్యారెక్టర్ కి వినగానే చాలా ఎగ్జైట్ అయింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె అప్పటికి పలు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది. మేము అడిగిన సమయానికి ఆమె డేట్స్ అస్సలు అడ్జస్ట్ కాలేదు. షూటింగ్ షెడ్యూల్స్ క్లాష్ అవ్వడం వల్ల ఎంత ఇష్టం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారీ ప్రాజెక్టుకు ప్రీతి వదులుకోవాల్సి వచ్చింది అని అట్లీ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రీతి ముకుందన్ నో చెప్పడంతో ఆ పవర్ఫుల్ అండ్ కీలకమైన పాత్ర ఇప్పుడు ఎవరికి దక్కింది అనే సస్పెన్స్ కూడా అట్లీ తెరదిచ్చారు. బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫెమినా జార్జ్ కు ఈ గోల్డెన్ ఆఫర్ ఇచ్చినట్లు అట్లీ స్పష్టం చేశారు. అయితే ఆ క్యారెక్టర్ ఎలాంటిది, సినిమాలో దాని ప్రాధాన్యత ఏంటి అనే వివరాలను మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. కానీ అట్లీ మార్క్ సినిమాలో హీరోయిన్ లేదా కీలక పాత్రకు ఉండే వెయిటేజ్ చూస్తే ఫెమినా జార్జ్ కెరీర్ కి ఇది చాలా పెద్ద బూస్ట్ అని చెప్పక తప్పదు. అల్లు అర్జున్ రాక ఛాన్స్ మిస్ అయినప్పటికీ ప్రీతి ముకుందన్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన హృదయం మురళి చిత్రం జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రీతి చాలా బిజీగా గడుపుతుంది. కెరియర్ ఆరంభంలోనే ఇటు తెలుగు అటు తమిళంలో క్రేజ్ అయ్యే ఆఫర్లను దక్కించుకుంటూ ఈ బ్యూటీ దూసుకుపోతుంది. ఏదేమైనా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా లాంటి మెగా ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని డేట్స్ కుదరక ప్రీతి ముకుందన్ కోల్పోవడం నిజంగానే ఒక పెద్ద షాకింగ్ విషయమే. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాకా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుంది? ఈ సినిమా ద్వారా ఫెమినా జార్జ్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకోబోతుందో చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాలను కూడా కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.